ప్రైజ్ ది లార్డ్. ప్రభువును బట్టి మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అనుదిన దేవుని వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 31వ కీర్తన 9వ వచనం. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. కీర్తనకారుడు చెప్తున్న విషయం ఏంటంటే, యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను గనుక నన్ను కరుణించు. ఎందుకంటే నా విచారం వలన నేను క్షీణిస్తున్నాను, నా దేహము క్షీణించుచున్నది. చాలా సందర్భాలలో మన జీవితాల్లో మనం కొన్నిసార్లు ఇరుకున పడినట్టుగా అయిపోద్ది మన పరిస్థితి, మన విధానం, మన స్థితిగతులు, మన పరిస్థితులన్నీ కూడా ఇరుకున పడినట్టుగా, ఇరుక్కుపోయినట్టుగా, ఎటు వెళ్ళలేనట్టుగా, ఏమీ చేయలేనట్టుగా, ఎలాంటి నిర్ణయము కూడా మనం తీసుకోలేనటువంటి పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతాం. ఇలాంటి పరిస్థితులు మన అనుదిన జీవితాల్లో, కుటుంబాల్లో చాలాసార్లు మనకి పరిస్థితి ఎదురవుతుంది. ఇక్కడ భక్తుడు కూడా, కీర్తనకారుడు కూడా, యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణించు అని ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవుని అడుగుతూ ఉన్నాడు. కనుక విచారం వలన నేను క్షీణించిపోతున్నాను, నా దేహం క్షీణించిపోతుంది. అంటే విచారించడం వలన, బాధపడడం వల్ల, కృంగిపోవడం వల్ల, ఆలోచించడం వల్ల ఇలాగ నేను క్షీణించిపోతున్నాను, నా దేహం కూడా క్షీణించిపోతుంది. ఎందుకు ఇంత విచారిస్తున్నాను, ఎందుకు ఇంత బాధపడుతున్నాను అంటే, నాకు కలిగిన విచారం వలన, నాకు కలిగిన దుఃఖం వలన, బాధ వలన. ఎందుకు దుఃఖం, బాధ అంటే ఇరుక్కున పడిపోయాను. నీవు కూడా చాలా విషయాల్లో దేవుని మాట వినక, దేవుని చెప్పినట్టు చేయక, దేవుని మార్గాల్లో ఉండక, దేవుని ఆలోచన బట్టి కాకుండా, నీ ఉద్దేశాన్ని బట్టి, నీ ఆలోచన బట్టి నువ్వు ఇరుకున పడిపోయినప్పుడు, ప్రమాద అంచుల్లో ఉన్నప్పుడు, ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు, అటు ఇటు కాని స్థితిలో నువ్వు ఇరుక్కుపోయినప్పుడు, ఇంకా బయటికి ఎలా రావాలో తెలియని పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. ఒకవేళ ఈరోజు జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలని ప్రభు ప్రేమతో తెలియచేస్తున్నాను. నీ పరిస్థితి కూడా ఇలాగే ఉందేమో. ఒకవేళ నువ్వు ఏ స్థితిలో పడిపోయినా, ఏ స్థితిలో ఇరుక్కుపోయినా, నీవు క్షేమం కలిగి ఉండాలంటే, నువ్వు నెమ్మది మనశ్శాంతిగా జీవించాలంటే నువ్వు ఒక పని చేయాలి. అదేంటంటే, ఇక్కడ భక్తుడు, కీర్తనకుడు ఏం చేశాడు అంటే, యెహోవా, నేను ఇరుకున పడ్డాను, నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు. నీవు కూడా నువ్వు ఎక్కడైతే ఇరుక్కుపోయావో, ఇబ్బంది పడుతున్నావో, తలడిల్లిపోతున్నావో, కృంగిపోతున్నావో, నీరసించిపోతున్నావో, ఏ సమస్యను బట్టి, ఏ పరిస్థితిని బట్టి, ఏ విషయాన్ని బట్టి నువ్వు విచారిస్తూ బాధపడుతున్నావో, ఆ పరిస్థితిలో ఒక్కసారి దేవుని తట్టు తిరిగి, దేవుని వైపు తిరిగి, నీవు దేవుని కరుణ కొరకు, కనికరము కొరకు, క్షమాపణ కొరకు, రక్షణ కొరకు నువ్వు ప్రార్థిస్తే, దేవుడు ఖచ్చితంగా తప్పకుండా నిన్ను కరుణించి, నిన్ను ఆ స్థితిలో నుంచి, నువ్వు పడిన ఆ ఇరుక్కులో నుండి నిన్ను బయటికి తీసుకురావడానికి, విడిపించడానికి నువ్వు నమ్మినటువంటి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా సిద్ధుడుగానే ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా కార్యం చేయడానికి రెడీగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఈరోజు ఈ మాటలు వింటే, ప్రియ సహోదరి, సహోదరుడు, నువ్వు ఎక్కడ ఇరుక్కుపోయావో, బయటికి రాలేకున్నావో, దయచేసి ఆ స్థితిలోనే ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించే, ప్రభువా, ఈ పరిస్థితిలో ఉన్నాను, ఈ పరిస్థితిలో నేను కుంగిపోతున్నాను, నన్ను ఒక్కసారి కరుణించు అని చిన్న ప్రార్థన నువ్వు దేవుని ఎదుట మోకరించి చేయగలిగితే, ఈరోజు ఖచ్చితంగా నిన్ను దేవుడు బయటికి తీసుకొస్తాడు, నిన్ను దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు, నిన్ను దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు. మరలా ఆ పరిస్థితిలోకి నువ్వు వెళ్ళిపోకుండా నా దేవుడు చేయగలుగుతాడు. ఒకసారి ఈ మాటలు వింటున్న నీవు ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ఆ స్థితిలో ఒకసారి నువ్వు మోకరించి ప్రార్థిస్తావా, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అందరం కూడా ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దామా. నీవు కానీ, నీ కుటుంబం కానీ, నీ బిడ్డలు కానీ, ఎవరు ఎక్కడ ఇరుక్కుపోయారు, ఏ పరిస్థితుల్లో బందీలుగా ఉండిపోయారు, ఏ స్థితిలో చిక్కుకుపోయి బయటికి రాలేకపోతున్నారో, సతమతం అవుతున్నారో, కొట్టిమిట్టాడుతున్నారో, దయచేసి నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరు, నా దేవుడు విడిపించేవాడు, తప్పించేవాడు, రక్షించేవాడు, కరుణ చూపేవాడు, కాపాడే దేవుడు.
కనుక నీవు ఎలాంటి పరిస్థితి నుంచి బయటికి రావాలని ఆశపడుతున్నావో దాని కొరకు ఒక్క నిమిషం ప్రార్థన చేయి నాతో కలిసి. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. ఈ సమయం ముందు ప్రభువా నీ సన్నిధిలో నిజమే భక్తుడు ప్రార్థించిన రీతిగానే మేము ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఈ మాటలు వింటూ ఏ సహోదరి అయితే ఏ సహోదరుడైతే ప్రభువారు ఏ స్థితిలో ఇరుక్కుపోయారో, చిక్కుపోయారో, బంధించబడ్డారో ఆ పరిస్థితి నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడిపించబడునుగాకని ప్రార్థిస్తున్నాం, తప్పించబడునుగాకని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలకి సమాధానం, నెమ్మది కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. ప్రార్థించుతున్న ప్రతి బిడ్డ విషయంలో గొప్ప కార్యం చేసి నీ సాక్షిగా నిలబెట్టమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.